అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడుతున్న జూనియర్ ఇండియా అథ్లెటిక్స్ కోచ్ నాగపూరి రమేష్ ను వెంటనే విధుల నుంచి తొలగించి సిబిఐ చేత విచారణ జరిపించాలని స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ వినోద్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో క్రీడా విద్యార్థులతో కలిసి ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల హైదరాబాద్లోని స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్లో కొంతమంది అథ్లెట్లు డోపింగ్ కు పాల్పడడంతో కోచ్ రమేష్ ను సస్పెండ్ చేయడం జరిగిందని వినోద్ మండిపడ్డారు. దీంతో కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన ద్రోణాచార్య అవార్డును వెనక్కి తీసుకోవడంతో పాటు అతన్ని విధుల నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డోపింగ్ అనే విషయం గురించి మన హైదరాబాదు సాయి ట్రైనింగ్ సెంటర్ లో చాలా మంది అథ్లెట్లు డోపింగ్ కు పాల్పడి అదేవిధంగా కోచ్ నాగపూర్ రమేష్ గారు కూడా ఈ రోజు సస్పెండ్ కావడం జరిగింది. ముఖ్యంగా ఈ డోపింగ్ అనే విషయం ఈ రోజు కాదండి, ఇది ఎప్పుడంటే 11/4/2023 రోజు మన సాయి డిప్యూటీ డైరెక్టర్ శరత్ చంద్ర యాదవ్ సారు సడన్ విజిట్ చేసినప్పుడు క్రీడాకారుల దగ్గర 3 లక్షల విలువైన స్టెరాయిడ్స్ అదేవిధంగా మందు బాటిల్ కూడా దొరకడం జరిగింది. ఆ రోజు ఆ పిల్లలు నా పిల్లలు కాదని చెప్పేసి దాటి వాళ్ళ మీద బయటకు రాకుండా ఆ రోజు కోచ్ రమేష్ గారు మభ్యపెట్టడం జరిగింది. అదే క్రీడాకారులు ఈ రోజు అదే డోపింగ్ లో దొరకడం జరిగింది. షణ్ముఖ శ్రీనివాస్ ప్రత్యూష అనే ఇద్దరు క్రీడాకారులు దొరకడం జరిగింది. ఈ రోజు దాంతో నాకు సంబంధం లేదంటున్నాను. ఆల్రెడీ డోపింగ్ లో దొరికినటువంటి వ్యక్తికి ఆల్రెడీ 2023లో సస్పెండ్ అయిన వ్యక్తికి నువ్వు ఎలా ట్రైనింగ్ చేసినావని చెప్పేసి ఈ రోజు నిన్ను ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా రెండో పాయింట్ ఏంటంటే మనం రీసెంట్ గా చూసినాం జీవన్ దీప్తిజీ అనే అమ్మాయి. ఆ అమ్మాయి ఆల్రెడీ ఒలింపిక్స్ లో మెడల్ సాధించడం జరిగింది. అయితే ఆ అమ్మాయి పారా అథ్లెటిక్స్ లో పాల్గొనడం జరిగింది. ఆ అమ్మాయి 2014 నుంచి స్పోర్ట్స్ చేస్తుంది. 2022 వరకు కూడా ఆ అమ్మాయి జనరల్ దాంట్లో అంటే ఉమెన్ కేటగిరీలో ఉరికింది, అండర్ 20లో ఉరికింది, సౌత్ జోన్ లో ఉరికింది. అమ్మాయి మెడల్ తీసుకొచ్చిన అమ్మాయి సడన్ గా మెంటల్ డిజాస్టర్ ఎట్లా అయిందని చెప్పేసి ప్రతి ఒక్కరిని మేము ప్రశ్నిస్తున్నాము. ప్రతి ఒక్కరు